హలో వ్యూవర్స్, అసలు సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయల కాలం వచ్చేసినట్టే. మరి మామిడికాయలు ఉన్నా కూడా మనం పచ్చడి చేయకుండా ఆగుతామా? నేనైతే ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ రెసిపీ, నాకైతే భలే నచ్చుతుంది. ఇదైతే ఒక్క కాయన్నా సరే చక్కగా పచ్చడి చేసుకోవచ్చు, అద్దరిపోద్ది. అసలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక మామిడికాయని తీసుకోండి, అది రసంకాయ, పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. ఇంకా తోలు తీసుకొని మనం తురిమేసుకోవాలి. తురుముకున్న తర్వాత ఉప్పు, కారం, ఇంకా ఆవాలు, మెంతులు పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలి. తాలింపులోకి నూనె వేసి ఇంకా ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, ఇంకొచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి. ఈ వెల్లుల్లి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక 10 మినిట్స్ బాగా వేగనివ్వాలి. అప్పుడే పచ్చివాసన పోయి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత వేడి వేడి అన్నంలో అసలు కలుపుకొని తింటుంటే అద్దరిపోయిద్ది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.